శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, విజయ ముహూర్త సమయం ఎప్పుడు, అలాగే ఆయుధ పూజ, పుస్తక పూజ, వాహన పూజ ఎప్పుడు ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే దసరా పండుగ రోజున ఎంతో ముఖ్యమైన శమీ వృక్ష మరియు అపరాజితాదేవి పూజను ఏ సమయంలో చేసుకోవాలి, అలాగే ఈ రోజున పూజ పూర్తయిన తర్వాత మాంసాహారం తీసుకోవచ్చా, ఇలాంటి మరెన్నో విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలండి. ఈ రోజున మీరు ఏ పని తలపెట్టినా అన్ని పనులలో విజయం చేకూరాలని, ఆ తల్లి కృపాకటాక్షాలు మనందరిపై సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోనైతే స్టార్ట్ చేద్దామండి. శక్తి స్వరూపిణి అయిన దుర్గా అమ్మవారు 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారాన్ని ధరించి 9వ రోజున మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. కాబట్టి ఆ విధంగా చెడుపై మంచి విజయం సాధించిన కారణంగా 10వ రోజున అంటే దశమి రోజున విజయదశమిగా మనము జరుపుకుంటాము. అందుకే ఈ పండుగకి విజయదశమి అనే పేరు కూడా వచ్చింది. 2024 సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వేయుజమాసం శుక్లపక్షం అక్టోబర్ 3, 2024 గురువారం ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభమై 12 అక్టోబర్ 2024 శనివారం ఆశ్వేయుజ శుద్ధ దశమి విజయదశమితో నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారు ఏ రోజున ఏ అలంకారాన్ని ధరిస్తారు, ఏ నైవేద్యాలను సమర్పిస్తారు, ఏ రంగు చీరను ధరింపచేస్తారు, ఈ నవరాత్రి 9 రోజులు కూడా అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. విజయదశమి దసరా పండుగను దశమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చిన రోజున విజయదశమి పండుగను అనేది జరుపుకోవాలండి. మరి ఈ సంవత్సరం దశమి తిథి శ్రవణ నక్షత్రం ఎప్పుడు కలిసి వచ్చింది, దశమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, శ్రవణ నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, విజయదశమి పండుగను ఎప్పుడు జరుపుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. దశమి తిథి అక్టోబర్ 12, 2024 శనివారం రోజున తెల్లవారుజామున 4:24 ప్రారంభమై 13 అక్టోబర్ 2024 ఆదివారం తెల్లవారుజామున 4:42 వరకు అయితే దశమి తిథి ఉంటుందండి. శ్రవణ నక్షత్రం అక్టోబర్ 11, 2024 శుక్రవారం రాత్రి 1:26 నుంచి 12 అక్టోబర్ 2024 శనివారం రాత్రి 12:45 వరకు శ్రవణ నక్షత్రం అయితే ఉంటుందండి. కాబట్టి ఈ రెండు కలిసి వచ్చిన రోజు అక్టోబర్ 12, 2024 శనివారం రోజునే మనము విజయదశమి పండుగను అనేది జరుపుకోవాలి. ఈ రోజున అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:30 నుంచి ఉదయం 9 గంటల లోపలండి. ఆ సమయంలో వీలు కాని వారు ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల ఎప్పుడైనా సరే అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఎంతో ముఖ్యమైన ఆయుధ పూజ, పుస్తక పూజ, అలాగే వాహన పూజ సమయాలు 12 అక్టోబర్ 2024 శనివారం ఉదయం 11 గంటల నుంచి 11:32 లోపల శుభ సమయం అండి. ఆ సమయంలో వీలు కాని వారు మధ్యాహ్నం 12:57 నుంచి 1:20 లోపల శుభ సమయం అండి. ఆ సమయంలో పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే శమీ వృక్ష మరియు అపరాజితాదేవి పూజా సమయాలు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల లోపల పూజ చేసుకోవాలి. ఈ రోజున ఏ పని తలపెట్టినా కూడా ఆ పనిలో విజయం సాధించాలంటే ఈ రోజున తప్పనిసరిగా ఈ విజయ ముహూర్త సమయంలో ఆ పనిని అనేది ప్రారంభించారంటే మీకు విజయం అనేది సిద్ధిస్తుందండి. ఆ విజయ ముహూర్త సమయం ఎప్పుడు అని అంటే 12 అక్టోబర్ 2024 శనివారం మధ్యాహ్నం 1:43 నుంచి మధ్యాహ్నం 2:30 లోపల విజయ ముహూర్త సమయం అండి. ఈ సమయంలో మీరు అనుకున్న ఏ కార్యమైనా సరే సిద్ధిస్తుంది. ఇంకా ఈ రోజున చాలా మందికి వచ్చే సందేహం ఏమిటి అంటే ఈ రోజున దసరా పండుగ కదా, దసరా పండుగ రోజు చాలా మంది నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారండి. కానీ ఈ సంవత్సరం దసరా పండుగ మనకి శనివారం అయితే రావడం జరిగింది. కాబట్టి శనివారం రోజున మాత్రం నాన్ వెజ్ తినకూడదు కదా. కాబట్టి ఈ సంవత్సరం దసరా పండుగ రోజున మాంసాహారాన్ని తీసుకోకూడదండి. మరుసటి రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఆ రోజున మాంసాహారాన్ని తీసుకోవచ్చు.
విజయదశమి రోజున పాలపిట్టను దర్శిస్తే కూడా అన్నింట విజయం చేకూరుతుంది అని అంటారు. కాబట్టి మీకు కుదిరితే కనుక తప్పనిసరిగా పాలపిట్టను దర్శించుకోండి. సో ఇదండి వాళ్ళ ఈ వీడియో. 2024వ సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ గురించి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీమాత్రే నమః. స్వస్తి.